జాతర సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. కేవలము ఇది జాతరనే కాదు, తెలంగాణ సంస్కృతికి ఒక జీవం లాంటిది. తెలంగాణ సంస్కృతికి ఒక ప్రతీక లాంటిది. ఇది భక్తి శౌర్యత్వానికి సంబంధించి పండుగ, బోనాల పండుగ. మరి ఆషాఢ మాసంలో మన సికింద్రాబాద్ మహంకాళి, ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరుపుకుంటూ ఉండడం ఒక పండుగ వాతావరణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా భాగ్యనగర్లో నెలకొన్నది. అనేక రకాల కార్యక్రమాలు ఈ సందర్భంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ జాతర సందర్భంగా రంగం గడ్డం భవిష్యత్తుకు సంబంధించి సంకేతాల్సినటువంటి సూచనటువంటి రంగం యొక్క ఘట్టం విషయంలో ప్రజలందరూ కూడా, రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కాబట్టి మంచి వాతావరణంలో ఈరోజు ఈ పండుగను నిర్వహించుకుంటున్నాం. మనకు తెలుసు మహంకాళి, ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలంటే, జాతర అంటే గతంలో కలరా, మసూచి వ్యాధులతో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, జనం పిట్టల్లా రాలిపోతుంటే, ఉజ్జయిన్లో ఉన్నటువంటి సైనిక విధులు నిర్వర్తించినటువంటి మన సైనికులు ఆ మహంకాళి అమ్మవారిని వేడుకోవడం, ప్రజలను కాపాడాలని వేడుకోవడం, కాపాడితే వెంటనే పూర్ణము సమర్పిస్తామని చెప్పి వేడుకోవడం సందర్భంగా అమ్మవారు కరుణించి ప్రజలను కాపాడిన సందర్భంగా ఇలా సైనికులు వచ్చి ఇలా విగ్రహం ప్రదర్శించి వాళ్ళ బోనాన్ని సమర్పించడం, అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇలా బోనాల జాతర నడుస్తూ ఉన్నది. లక్షలాది మంది భక్తులు ఇలా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అది కేవలము గుండెలో పడిన అన్నం మాత్రమే కాదు, ఆ తల్లి పట్ల మనకున్నటువంటి భక్తి, అపార గౌరవం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ